Hi, very good afternoon. This is Dr. Harish. I'm the general physician from Treatment Range Hospital, road number 4. Today, we are going to discuss about thyroid issues. థైరాయిడ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హైపోథైరాయిడిజం అంటాము. కానీ థైరాయిడ్లో 2 టైప్స్ ఉంటుందండి, హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. కానీ చాలా మంది ఎందుకు హైపోథైరాయిడిజం గురించే మాట్లాడతారు అంటే యూజువల్గా అది 90% జనాల్లో మనకు ఉండేది హైపోథైరాయిడిజం. అండ్ ఈ హైపోథైరాయిడిజం అనేది ఎక్కువ యూజువల్గా ఫీమేల్స్లో వస్తుందండి. అండ్ మనం మేల్స్లో చూడమని కాదు, ఈ మధ్య మేల్స్లో కూడా కనబడుతుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి ఎక్కువ అవడం, హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్స్ యొక్క ఉత్పత్తి తక్కువ అవడం. ఓకే, సో ఇది ఎవరిలోనైనా ఉండవచ్చు. యూజువల్గా ఇది మీకు ఉందా లేదా అని తెలుసుకునేది ఎలా? సో మనకి ఫస్ట్ హైపోథైరాయిడిజం గురించి మాట్లాడుకుందాం. అసలు ఇది ఎందుకు వస్తుంది? హైపోథైరాయిడిజం ఇది ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైతే మన థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉండేది, మనకి మెడ దగ్గర ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది. అది మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్, T3, T4 అండ్ TSH ఇవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ TSH అనే హార్మోన్ మనకి ఎక్కువ ఉత్పత్తి అయ్యి T3, T4 అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు మనకి ఈ హైపోథైరాయిడిజం అనేది వస్తూ ఉంటుంది. యూజువల్గా ఈ హైపోథైరాయిడిజం వచ్చిన పేషెంట్స్కి ఉండే లక్షణాలు ఏంటి? మనకి యూజువల్గా ఏంటంటే హెయిర్ లాస్ ఉంటుంది, ఒబిసిటీ అంటే చాలా బరువు పెరగడము, ఇంకోటి కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే చల్లటి వాతావరణానికి ఇంత ముందు మనకి అంత సెన్సిటివిటీ లేనిది ఇప్పుడు కొత్తగా మనకి ఈ చలి అంటే పడకపోవడము, అండ్ హెయిర్ లాస్ చెప్పాను నేను మీకు ఆల్రెడీ, ఒబిసిటీ. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫటీగ్ అంటే ఎప్పుడు చూసినా ఏ పని చేయాలనిపించకపోవడం, ఇంట్రెస్ట్ ఉండకపోవడం, అండ్ ఏదైనా పని చేయాలంటే బద్ధకంగా ఉండడం. ఇంకోటి ఏంటంటే కొంతమందికి స్కిన్లో చేంజెస్ వస్తాయి, స్కిన్ థిక్ అవ్వడము, అండ్ దాంతో పాటు కొంతమందికి ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ బాడీ పెయిన్స్, అన్ఎక్స్ప్లెయిన్డ్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి ఏమన్నా మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి ఈ థైరాయిడ్ హార్మోన్స్ అవి చెక్ చేయించుకొని, ఒకవేళ మీకు అబ్నార్మల్గా ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.